ఇందాక షార్ట్ వీడియో చూసారు కదా, ఇది ఫుల్ వీడియో. మీకు అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీని అసలు నేను చాలా మెయింటెనెన్స్ చేశానండి క్వాలిటీ గురించి అయితే. ఒకళ్ళు ఎవరైనా నా దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే అది క్వాలిటీ బాగుంటేనే నేను ఇస్తాను. నేను క్వాలిటీ బాగుంటేనే నేను తీసుకొస్తాను కూడా. బ్యాండ్స్ మటుకి చాలా నీట్గా చాలా బాగున్నాయి అసలు. ఆ బ్యాండ్స్ కూడా మన హెయిర్కి పెట్టుకుంటే అసలు స్మూత్ బ్యాండ్స్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు అంతా. హెయిర్ ఊడిపోకుండా ఉండాలి మనకి. రబ్బర్ బ్యాండ్స్ అని అంటే గట్టి గట్టి అన్నీ పెట్టేసుకోవడం కాదు. లుక్ వైజ్ ఉండాలి, బ్యాండ్స్కి బ్యాండ్స్ బాగుండాలి. ఈ క్లిప్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. చూడండి మన దగ్గర ఉన్న, చూడండి ఈ క్లిప్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మీకు కాంబోలో పెట్టిమన్నా కానీ నేను కాంబో పెట్టిస్తాను. మీరు ఏం చేస్తారనంటే ఇదంతా వీడియో అంతా చూడండి. ప్లస్ నేను పిక్స్ కూడా నేను పెట్టాను. మీకు పిక్స్లో కూడా నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. చూడండి ఇవి బేబీ క్లిప్స్ చాలా బాగున్నాయి. పిల్లలకి పెట్టుకుంటే చాలా భలే ఉంటాయి. అసలు కలర్ఫుల్గా ఉంటారు పిల్లలు కూడా. మనకు కూడా అటు ఇటు పఫ్ లాగా తీసేసుకొని పైన ఇప్పుడు అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నారు కదా, అది కూడా బాగుంటుంది. ఈ బాక్స్ వచ్చేసి నాకు ఓపెన్ అవ్వలేదు, స్ట్రాంగ్గా పెట్టేసినట్టున్నారు. నేను ఓపెన్ చేసిస్తాను. ఎంతో ప్రైసెస్ కూడా కావండి, మన బడ్జెట్లోని అసలు చాలా బాగున్నాయి క్లిప్ ఐటమ్ అయితే మటుకి. నేను ఇంతకుముందు 1 గ్రామ్ జ్యువెలరీ అవన్నీ కూడా తీసుకొచ్చాను కదా. నాకెందుకు ఇప్పుడు కొరియన్ స్టైల్ క్లిప్స్ అందరూ చాలా వరకు వాడుతున్నారు. బట్ కాకపోతే నేనెప్పుడు తీసుకురాలేదు. తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. వాటి కోసం నేను చాలా వెతికి అసలు ఆ షాప్ గురించి కూడా వెతికి తీసుకొని వచ్చానమాట. మన బడ్జెట్లో తీసుకొచ్చేసాను. నా క్లిప్స్ అయితే సూపర్గా నచ్చేసినాయండి. నాది పోనీ కాదు, లాంగ్ హెయిర్ అయిపోయింది. లేకపోతే ఇవన్నీ నేను చాలా వరకు నేనే తీసేసుకునేదాన్ని. బేబీ క్లిప్స్ కూడా సెట్ వైజ్ వచ్చేసినాయండి. రబ్బర్ బ్యాండ్స్ విత్ టిక్ టాక్స్. మన దగ్గర చాలా ఐటెం ఉంది. మీరు చూస్తూ ఉండగానే చాలా ఐటెం నేను మీకు చూపిస్తాను. చూడండి అసలు ఈ క్లిప్ మోడల్ చూడండి అసలు ఎంత బాగుందో. స్టోన్ వచ్చేసింది మళ్ళీ ఆ క్లిప్కి. కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్. డెఫినెట్గా అండి నా దగ్గర కొన్న ఈ క్లిప్ ఐటమ్స్ మీరు కనుక పెట్టుకుంటే డెఫినెట్గా క్లిప్ బాగుందని మిమ్మల్ని ఎవరైనా డెఫినెట్గా అడుగుతారు. పోనీ హెయిర్ ఉన్న వాళ్ళైతే అసలు చెప్పవసరం లేదు. ఇవి చూసారా, ఇప్పుడు వస్తున్నవి ఇవి కొరియన్ మొగ్గలు లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు న్యూగా వస్తున్నాయి అన్నమాట. నేను ఇంకా ఇవి ఎక్కువ తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ లేవు, అయిపోయినాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మరి మీరే చెప్పండి, ఇక్కడైతే ఈ స్టైలిష్ బ్యాండ్స్ అయితే ఉంటాయా, నేను చెప్పే బడ్జెట్ ప్రైజెస్లో ఉంటాయా లేదనేది నాకు కామెంట్లో కూడా చెప్పండి. నేను కొరియర్ కూడా చేస్తానండి, డోంట్ వరీ. మీరు ఎక్కడున్నా కానీ నేను కొరియర్ కూడా చేస్తాను. షిప్పింగ్ ప్రైజెస్ కూడా నేనేం వేసుకోను. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూడండి అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు అర్థమైపోతుంది. చూడండి అసలు బ్యాండ్ ఎలా ఉందో. ఆ బ్యాండ్కి 3 వచ్చినాయి చూసారా, 3 లేయర్స్ ఆ బ్యాండ్స్కి. నేను పిక్స్ కూడా పెడతాను, అసలు చూసుకోండి, విడివిడిగా చూసుకోండి. అసలు నేను ఈ క్లిప్ ఐటెం చూసి ఈ స్టైల్ చూసి నేను వెళ్ళానండి. చూడండి ఎలా ఉందో. అసలు ఆ క్లిప్ స్మూత్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పాలంటే. ఆ క్లిప్ అసలు చాలా స్మూత్గా ఉంది. కలర్స్ అయితే చాలా డీసెంట్ కలర్స్ ఇచ్చేసాడు. లైట్ కలర్స్, డార్క్ కలర్స్. వీటిల్లో అసలు మీరు ఒక్కసారి నా దగ్గర పర్చేస్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ క్లిప్స్ చూడండి అసలు పెయిర్కి వచ్చి 3 క్లిప్స్ వస్తాయి. 3 క్లిప్స్ కూడా ఎంతో ప్రైస్ కూడా కాదండి. మీరు ఒక్కసారి మీకు నచ్చినవి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వాటి ప్రైజెస్ నేను పెడతాను. చూడండి ఎంత క్వాలిటీ ఇచ్చాడో. ఈ క్వాలిటీ మామూలుగా అయితే రావండి, మంచి క్వాలిటీ ఇది. మీరు ఒక్కసారి యూట్యూబ్ కానీ దేంట్లోనే సెర్చ్ చేసి చూడండి, కొరియన్ క్లిప్స్ ఆర్ కొరియన్ రబ్బర్ బ్యాండ్స్ మనకి ప్రైజెస్ ఎంత పడతాయో.
అలానే ఆ ఐటెం ఎలా ఉంటుందనేది కూడా మీరు ఒక్కసారి సెర్చ్ చేసుకొని నా దగ్గరికి పర్చేస్ చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని చెప్పి నేను ఈ ఫుల్ లెంత్ వీడియో తీశాను. ఈ టిక్ టాక్స్ బేబీ ఇవన్నమాట. పిల్లలకి చాలా బాగుంటాయి. ఫ్లక్కర్ టైప్ కాకుండా ఇలా పక్క పిన్ టైప్ అనమాట ఇది. బాగుంటాయి ఇవి కూడా. నాకైతే బాగా నచ్చినాయండి. అసలు క్లిప్స్ ఐటమ్ అయితే నాకు బాగా నచ్చేసినాయి అసలు. హెయిర్ అటు ఇటు తీసుకొని సన్నగా హెయిర్కి అది పెట్టేస్తే ఎదురు పఫ్ తీసేసి అసలు ఎంత బాగుంటాయో. ఈ కొరియన్ క్లిప్స్ అంటేనే భలే లుక్ వైజ్ అందంగా ఉంటాయి. చూడండి ఆ క్వాలిటీ చూసారా, మీకు కనిపించేస్తుందా ఆ క్వాలిటీ ఎంత బాగుందో. గ్లాస్ చాలా క్వాలిటీ ఉంది. దానికి మళ్ళీ ప్రతి ఒక్క దానికి స్టోన్ ఇచ్చాడు. ఏది కూడా మిస్ చేయలేదు. ప్రతి ఒక్క దానికి స్టోన్ ఇచ్చాడు. బటర్ఫ్లై క్లిప్స్ అండి ఇవి. అసలు ఎంత బాగున్నాయో అసలు. ఒక్కొక్కటి చూస్తుంటే ఆ కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. నేను అక్కడ చూడడంతో వన్ బై వన్ తీసుకుంటూనే ఉన్నాను. క్లిప్స్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇంకెక్కడండి అసలు, మనకి ఇంకెక్కడ క్లిప్ ఊడిపోతుంది హెయిర్కి పెట్టుకుంటే. మీరు ఎంత అటు ఇటు ఏ వర్క్ చేసినా కానీ మీ హెయిర్ కిందకి జారటం కూడా ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ క్లిప్. చూడండి స్టోన్ వైజ్ స్క్వేర్ టైప్ ఎలా ఇచ్చేసాడో ఎంత బాగుందో. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను నైటేనండి ఇవి తీసుకొచ్చింది. చాలా బాగున్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి అసలు. క్లిప్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే నేను ఎప్పుడు పెట్టుకుంటానా అనిపించింది. మీరు ఫుల్ వీడియో ఇదంతా చూడండి. పిక్స్ పెడతాను, పిక్స్ కూడా చూడండి. మీకు ఏం నచ్చినాయో తీసుకోండి. మీరు హౌస్కి వచ్చి చూడాలనుకుంటే మన హౌస్ తెలుసు కదా, వచ్చేసేయండి. లోకల్ వాళ్ళకైతే బాగా తెలుసు కాబట్టి వచ్చేసి ఇంటి దగ్గర చూసుకోండి. మళ్ళీ అరే ఇవి అయిపోయినాయని మాత్రం అనుకోవద్దు. ఓకే, త్వరగా వచ్చి పర్చేస్ చేసుకోండి. చూడండి ఎంత క్వాలిటీ ఉందో. చాలా క్వాలిటీ అయితే ఉంది. ఈ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ క్లిప్స్ మీరు నార్మల్గా చూసుంటారు. మీరు నార్మల్ క్లిప్కి ఈ క్లిప్కి చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్ క్లిప్స్ ఏమవుతాయనంటే మనం పెట్టంగానే ఆ ప్లాస్టిక్ వేరు అసలు. ఆ ప్లాస్టిక్ అసలు వేరు. మనకి చాలా డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు దాకా కొన్న